గుడ్ ఈవినింగ్. నేను రామయ్య, సీనియర్ లెక్చరర్ ఇన్ బయాలజీ, డిఎస్సి, జేఎల్ బాటనీ ఇన్ రామయ్య వాసవి స్టడీ సర్కిల్, పెద్దంబర్పేట, హైదరాబాద్. ఈరోజు ఒక చిన్న టాపిక్ని నేను ఒక చిన్న డెమో క్లాస్ లాగా డిఎస్సి వాళ్ళకు తర్వాత అంటే ఈ అన్నిటికీ కామన్గా ఉండేటువంటి ఒక చిన్న టాపిక్ని నేను మీతో ఈ వీడియో ద్వారా నేను మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇట్ ఇస్ అ వెరీ కామన్ టాపిక్ ఫర్ ద డిఎస్సి, జేఎల్ అండ్ డిఎల్ అండ్ ఆల్ దోస్ కన్సర్న్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ విత్ బయాలజీ. అంటే ఈవెన్ నీట్లో కూడా దీనిపైన క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక చిన్న డెమో క్లాస్ లాగా నేను మీతో డిస్కస్ చేస్తాను. అయితే ఇప్పుడు రామయ్య వాసవి స్టడీ సర్కిల్ అనేటువంటిది మనకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. దీన్ని మీరు మనకు లింక్ కూడా అందుబాటులో ఉంది. దీంతో మీరు ఈ లింక్ని డౌన్లోడ్ చేసుకొని రామయ్య వాసవి స్టడీ సర్కిల్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఒక 3 days అంటే టుమారో, డే ఆఫ్టర్ టుమారో అండ్ విత్ ఇన్ ద 3 days ఒక 3 రోజులు నేను మీకు ఒక ఈ ఫ్రీ లాంచింగ్ అంటే ఈ యాప్ లాంచింగ్ డిస్కౌంట్ని అంటే ఏదో ఒక తక్కువ చేసి అంటే రేట్ తక్కువ చేసి మీకు యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇది ఒక 3-4 days టైం పెట్టుకొని లిమిటెడ్ టైం పీరియడ్లో దీన్ని మీరు కొనుక్కునేటువంటి విధంగా నేను మీతో నెక్స్ట్ వీడియోలో దాన్ని మీతో పంచుకుంటాను. అయితే ఈ రోజుకు అయితే ఇప్పుడైతే ఈ రామయ్య వాసవి స్టడీ సర్కిల్ మనకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. దీనికి డిస్క్రిప్షన్లో మనకు లింక్ కూడా పెట్టినాము. దాన్ని కావాల్సినటువంటి అభ్యర్థులు ఈ లింక్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ డెమో క్లాసెస్గా ఇప్పుడు నేను దాంట్లో కొన్ని వీడియోలను మీ ముందు పెట్టినాను. వాటన్నిటిని కూడా మీరు చూడండి. తర్వాత మనకి ఇది ఏంది, ఈ ప్రోగ్రామ్ ఏంది అని అంటే ఏదో వీడియోలు పెట్టి మీ దగ్గర వాటిని అమ్ముకొని డబ్బులు తీసుకునేటువంటి కార్యక్రమం కాదు. ఇది ఏంది అని అంటే ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది సుమారు 2.5 సంవత్సరాలు దీన్ని మీకు ఈ టైం లెంత్ పెట్టినాము. 2.5 years. వీలైతే ఆ తర్వాత కూడా ఒక నామమాత్ర ఫీజు తీసుకొని మరొక 2.5 years దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి మాట కూడా మీకు ఇస్తాను. అయితే దీని ద్వారా మీకు సమున్నతమైనటువంటి మంచి కావలసినటువంటి వాల్యుబుల్ అయినటువంటి సబ్జెక్ట్ని నేను అభ్యర్థులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రామయ్య వాసవి స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పుడు నేను ప్రారంభించబోతున్నాను. అయితే దీంట్లో మనం ప్రధానంగా డిఎస్సి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్, తెలంగాణ, ఏపీతో పాటు ఇంగ్లీష్, తెలుగు మీడియంలో డిఫరెంట్గా నేను ప్యూర్ ఇంగ్లీషు, ప్యూర్ తెలుగు మీకు 2 ప్రోగ్రామ్స్ని అందుబాటులోకి తీసుకొస్తాను. ఈ బైలింగ్వేల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇట్లా కాదు, ప్యూర్గా మీకు కావాల్సినటువంటి కంటెంట్ను నేను దీని ద్వారా అందిస్తాను. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంది అంటే లైవ్ మెంటర్షిప్ కమ్ రికార్డింగ్. అంటే మీకు 2 గంటలు ఈవినింగ్ 6 to 8 షార్ప్గా 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, షార్ప్గా 8 o'clock క్లోజ్ అవుతుంది. ఈ 2 hours మీరు క్లాస్ రూమ్లో కూర్చొని విన్నట్టుగానే మీరు ఈ లైవ్ క్లాస్ వింటూ ఇన్ కేస్ దానికి మీరు అటెండ్ కానటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని తిరిగి రికార్డింగ్ ద్వారా మీకు వీలున్నప్పుడు సమయం దొరికినప్పుడు దాన్ని చదువుకునేటువంటి విధంగా దీన్ని నేను లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్గా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన సబ్జెక్ట్ని నేర్చుకుంటారని నేను ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. అయితే టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ స్మాల్ డెమో క్లాస్ రిగార్డింగ్ ఏ కామన్ టాపిక్ ఫర్ ఆల్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కన్సర్న్స్ టు బయాలజీ. అయితే దీంట్లో మనకు ఏమడుగుతారు, ఎప్పటికీ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే జనరల్గా ఏ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అని మనం చూస్తాం. డిఎన్ఏ నిర్మాణము అంటారు. ఈ డిఎన్ఏ నిర్మాణం కనుక తెలిస్తే ఇట్ కెన్ బి ఎక్స్పాండింగ్ ఇన్ టు 9 or 10 lessons ఆఫ్ అవర్ సిలబస్. అంటే డిఎన్ఏ నిర్మాణం పైన అభ్యర్థికి సరైనటువంటి అవగాహన లేకపోవడం ద్వారా డిఎన్ఏ నిర్మాణం తెలిస్తేనే సెల్ డివిజన్ తెలుస్తుందండి. డిఎన్ఏ నిర్మాణం తెలిస్తేనే మనకు రెస్పిరేషన్ తెలుస్తుంది. డిఎన్ఏ నిర్మాణం తెలిస్తేనే జెనెటిక్స్ తెలుస్తుంది. డిఎన్ఏ నిర్మాణం తెలిస్తేనే మనకు అప్లైడ్ బయాలజీ ఇన్ ద సెన్స్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. అంటే ముందు డిఎన్ఏ నిర్మాణం మనకు తెలవాలి. కాబట్టి డిఎన్ఏ నిర్మాణాన్ని నేను ఈ క్లాస్ రూమ్లో డిస్కస్ చేయాలంటే నాకు తెలిసి మోర్ ఆర్ లెస్ ఇట్స్ రిక్వైర్డ్ ఇన్ క్లాస్ రూమ్ టైం ఫర్ 6 to 7 hours కంటిన్యూస్ క్లాస్ కనుక మనం తీసుకుంటే ఈ డిఎన్ఏ నిర్మాణం మొత్తం అంటే డిఎన్ఏ క్రోమోజోమ్ ఏంది, డిఎన్ఏ ఏంది, అక్కడి నుంచి డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చరు, ఆ తర్వాత డిఎన్ఏ పైన జీను, ఆ తర్వాత డిఎన్ఏ టోన్ ఇంటూ ద డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డిఎన్ఏ బికమ్స్ టు టోన్ ఇంటూ రింగ్ షేప్ డిఎన్ఏ ఇస్ నథింగ్ బట్ ద ప్లాస్మిడ్ అండ్ ద సెపరేషన్ ఆఫ్ ప్లాస్మిడ్ ఫ్రమ్ బ్యాక్టీరియా, టైప్స్ ఆఫ్ ప్లాస్మిడ్స్ అండ్ హౌ మెనీ జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ప్లాస్మిడ్. అప్పటి వరకు పోతే దట్ కెన్ బి ఎక్స్పాండింగ్ ఇంటూ సెల్ డివిజన్ అండ్
indirectly they are expanding into respiration, indirectly they are expanding into biotechnology and its application, and all those things what we required more or less from this topic we are getting either directly or indirectly for the 15 questions. అంటే అంత ప్రామాణికమైనటువంటి ఈ టాపిక్ ఇది. అయితే దీన్ని నేను డెమో క్లాస్ లాగా నేను మీ ముందు పెడుతున్నాను. తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి అంటే వెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ రియల్ క్లాసెస్ ఇన్ క్లాస్ రూమ్, జస్ట్ వీ గో టు స్టార్ట్ ఫ్రమ్ ద ఇనీషియల్ అండ్ వేర్ ఫ్రమ్ వీ రిక్వైర్డ్ ఫర్ అవర్ సక్సెస్. దాన్ని నేను మీ ముందుకు తెచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తాను. టుడే జస్ట్ వీ షుడ్ బి గో టు డిస్కస్ ఫర్ 30 or 40 minutes. దాన్ని చూద్దాము. డిఎన్ఏ అంటే ఏంది, ఎక్కడ ఉంటుంది అని అంటే డిఎన్ఏ చూడండి, ఇది ఇట్ ఈస్ సెంట్రోమియర్. Centromere is surrounded by a protein layer. It is known as kinetochore. Then it is the DNA, a double helical DNA which can be placed in the core portion of the chromosome and surrounded by protein layer. ఇది దీన్ని క్రోమాటిడ్ అంటాం, దీన్ని క్రోమాటిడ్ అంటాం. ఇన్ ద సెన్స్ వాట్ ఐ కెన్ సే ఈజ్ నథింగ్ బట్ ద క్రోమోజోమ్. దీన్ని క్రోమోజోమ్ అంటారు కదా. మా మిత్రుడు ఎవరో అడిగినారు దీన్ని క్లియర్గా స్పష్టంగా లెటర్స్ అన్ని పర్ఫెక్ట్గా రాయండి అంటే, ఇది మనం అట్లా కాదు, ఇది ఫ్లోలో పోయేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. అభ్యర్థి కూడా కొంత ఫాస్ట్గా అర్థం చేసుకునే పరిస్థితికి రావాలి. మీరు ఇచ్చినటువంటి సలహాన్ని నేను పాటించి ఇంకా కొంచెం క్లారిటీగా రాసే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ ఫ్లోలో ఏదో మనం ఏబిసిడీలు రాసేటువంటి విధానం ఉండదు. అయితే ఇక్కడ ద క్రోమోజోమ్, వాట్ కన్సర్న్ హియర్, ద క్రోమోజోమ్ ఈజ్ బేసికల్లీ మేడ్ అప్ విత్ ద కోర్ పోర్షన్ ఇస్ డిఎన్ఏ. It's a nucleic acid, and in chromosome the DNA is surrounded by proteins and non-proteins. Means proteins and proteins. What the proteins means? Base proteins and acid proteins are there. In base proteins, histone and non-histone proteins are there, including the proteins which surrounded to DNA in chromosome. Basically, the chromosome is made up with DNA including proteins. Kabatti chromosomes are basically nucleoproteins antam. Nucleoprotein antam. ఇది మనం చూడాలి. కెమికల్లీ వాట్ ద నేచర్ ఆఫ్ క్రోమోజోమ్, ద క్రోమోజోమ్స్ ఆర్ బేసికల్లీ న్యాచురల్లీ న్యూక్లియోప్రోటీన్స్ అంటాం. అంటే ఎందుకు న్యూక్లియో, ద కోర్ పోర్షన్ ఆఫ్ క్రోమోజోమ్ ఇస్ డిఎన్ఏ అండ్ సరౌండెడ్ బై హిస్టోన్ ప్రోటీన్స్. హిస్టోన్ ఇన్ ద సెన్స్ బేస్ అండ్ యాసిడ్ ప్రోటీన్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు మనం డిఎన్ఏని తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే, వెన్ ద క్రోమోజోమ్ ఇప్పుడు ఇస్ ట్రీటెడ్ విత్ NaCl, సోడియం క్లోరైడ్ అంటాం కదా, టేబుల్ సాల్ట్ అంటారు. దీంతో కనుక క్రోమోజోమ్ను ట్రీట్ చేస్తే ఏమవుతుందనంటే, ద NaCl కెన్ రిమూవ్స్ టు ద ప్రోటీన్స్ విచ్ ఆర్ సరౌండెడ్ టు DNA ఇన్ క్రోమోజోమ్. అంటే ఈ NaCl అనేటువంటిది క్రోమోజోమ్లో ఉండేటువంటి ప్రోటీన్లను రిమూవ్ చేస్తుంది. ఆ రిమూవ్ చేయగా మిగిలినటువంటి ద మిడిల్ పోర్షన్ని మనం DNA అంటాం కదా. ఇట్లా ఉంటుంది DNA. ఇట్లా ఉండదు, ఇట్లా ఉంటుంది. అయితే 2 హెలికల్స్ ఆర్ దేర్. Means DNA is basically made up with 2 helicals, and each helical have the 2 points at top, 3' and 5' and 3' is there. In between these 2 helicals we have the length or the distance is nothing but the diameter అంటాం దీన్ని. ఎంత ఉంటుంది ఇదంటే 20 ఆంగ్స్ట్రమ్స్ ఉంటుంది. 20 ఆంగ్స్ట్రమ్స్ అంటే 10 ఆంగ్స్ట్రమ్స్ is equal to 1 మైక్రాన్ కదా. కాబట్టి 20 ఆంగ్స్ట్రమ్స్ or 2 మైక్రాన్స్ కూడా అనొచ్చు. Means what is the 2 microns? Means the diameter of the DNA. The distance or the length whichever takes place in between 2 helicals of DNA is 20 angstroms, is nothing but diameter. కాబట్టి డిఎన్ఏలో ఉండేటువంటి 2 పోచల మధ్య దూరం 20 యాంగ్స్ట్రమ్లు ఉంటుంది లేదా 2 మైక్రాన్లు ఉంటుంది. తర్వాత ప్రతి పోచకు 2 బిందువులు ఉంటాయి. సో 3' 5' ఈజ్ అప్ టు డౌన్వర్డ్స్ అండ్ 5' 3' 3' 5' అండ్ 3' 5' ఈజ్ అప్ టు డౌన్వర్డ్స్ అండ్ 3' 5' ఈజ్ డౌన్ టు అప్వర్డ్స్. ఇట్లా 2 ఓదానికొకటి వ్యతిరేకంగా సమాంతరంగా రైలు పట్టాల్లాగా ఉంటాయి. సో నో అటాచ్మెంట్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ 2 హెలికల్స్ ఆఫ్ డిఎన్ఏ అండర్ హై ప్రెజర్ అండ్ టెంపరేచర్. అంటే ఏ ఎంజైమ్ను అప్లై చేసినా, ఎంత ఉష్ణోగ్రత గురి చేసినా, ఎంత పీడనాన్ని పెంచినా కూడా ఈ 2 పోచల మధ్యన అతుక్కునేటువంటి అవకాశం లేదు అనేది 1970 వరకు ఉంది. In 1970 Paul Borg was attached in between 2 helicals of DNA. They formed to rDNA. So in rDNA in the sense the attachment in between 2 helicals means non-polarity. What is polarity? Means non-attachment in between the helicals of DNA is known as polarity, and non-polarity means attachment whenever it is takes place is nothing but a plasmid. It was first recognized by Lederberg in E. coli bacteria. ఇదంతా మనం తర్వాత చూస్తాం. ఇప్పుడు నేను టూకీగా చెప్తున్నాను దీన్ని. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకుంటున్నామనంటే ద chromosome, if it is treated with NaCl, what happened? They removes to the proteins, and proteins which are surrounded to DNA in chromosome becomes removed. Then the remaining is the DNA,
and DNA have the 2 helicals are there. Each helical will have the 2 points are there, 3 dash, 5 dash and 5 dash, 3 dash. 3 dash, 5 dash is up to downwards and 5 dash, 3 dash down to upwards. In between 2 helicals we have the 20 angstroms diameter is there, and radius, if you want the radius of the DNA means diameter is 20 and radius is 10 angstroms or 1 micron. ఇది ఇట్లా చూస్తాం. కాబట్టి ఇప్పుడు డిఎన్ఏని చూసినప్పుడు ఇంకా ఏంది అని అంటే, సో డిఎన్ఏలో ఉండేటువంటి 20 angstroms is the diameter, 3 dash, 5 dash and up to downwards is down to upwards. So this one is 3 dash and 5 dash. ఇట్లా ఉంటుంది. ఏమవుతుంది అని అంటే, you see these are the opposite poles are there. In nature, in between opposite poles, always the attraction is the character. What the character means in between opposite poles అంటే భిన్నమైనటువంటి ధ్రువాలు, విజాతి ధ్రువాల మధ్యన ఆకర్షణ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే, in between 5 dash and 3 dash, due to the attraction in between these two, it can be bended without knowing. It is also bended this side. In clockwise they are bending and forms to coils, means coiling of the helicals of the DNA in clockwise and they forms to coil. ఇట్లా అంటే ఈ భిన్నమైనటువంటి ధ్రువాల మధ్యన అంటే విజాతి ధ్రువాల మధ్యన ఆకర్షణ ఉంటుంది. కాబట్టి ఈ రెండు పోచులు ఒకదానితో ఒకటి అల్లుకుపోతాయి. ఎట్లా అంటే సవ్య దిశలో అల్లుకుపోయి దే ఫార్మ్స్ టు లూప్స్ అనమాట. దీన్ని లూప్ అంటారు. నేను ఈ లూప్ని తీసుకున్నప్పుడు ఏముంటుందంటే ఇట్లా ఇట్లా లూప్స్ అవుతాయి. ఎంత దూరమైనా ఇలాగే ఉంటుంది. కాబట్టి ద లెంత్ ఆఫ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు అనదర్ వన్ లూప్. అంటే డిఎన్ఏలో ఉండేటువంటి ఏ రెండు లూప్స్ అయినా సమానమైనటువంటి లెంత్ని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ ఈ లూప్లో ఏముంటుంది, వాట్ ఆర్ ద కెమికల్ కాంపోనెంట్స్ అంటారు. కెమికల్ కాంపోనెంట్స్, వాట్ ఆర్ ద కెమికల్ కాంపోనెంట్స్ ఇన్ లూప్ అంటే దీంట్లో 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి నైట్రోజన్ బేసిస్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది. ఈ షుగర్ కూడా ఏంటంటే C5H10O4. ఇది ఆర్ఎన్ఏని తీసుకున్నప్పుడు ఆర్ఎన్ఏలో ఉండేటువంటి షుగర్ ఆఫ్ ఆర్ఎన్ఏ C5H10O4. ఇది భేదం. ఆర్ఎన్ఏ షుగర్ ఇది, డిఎన్ఏ షుగర్ ఇది అనమాట. C5H10O4, C5H10O5 ఇది భేదం. కాబట్టి ఇప్పుడు నైట్రోజన్ బేసిస్ని తీసుకున్నప్పుడు దీంట్లో 4 రకాలు ఉంటాయి. అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థయామిన్ అంటారు. ఈ అడినైన్లో మనకు బెంజిన్ వలయాలు 2 ఉంటాయి. దీంట్లో గ్వానైన్లో కూడా బెంజిన్ వలయాలు 2 ఉంటాయి నిర్మాణపరంగా. దీంట్లో ఒకే బెంజిన్ వలయం ఉంటుంది. ఇట్లా అంటే వాట్ ఇస్ ద స్ట్రక్చర్, what is the small differentiation in between the structure of nitrogen bases means in A and G we have the 2 benzene cycles, whereas in C and T we have the single benzene cycle. Kabatti where the 2 benzene cycles are in structure collectively known as purines antaru. వీటి రెండింటిని పిరమిడిన్స్ అంటారు. ఇది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే the phosphate, my entire structure of DNA is depends on phosphate. So phosphate group is known as backbone of DNA అంటారు. అంటే ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నామంటే డిఎన్ఏలో 2 పోచలు ఉంటాయి, వాటి మధ్య దూరం 20 యాంగ్స్ట్రోమ్లు ఉంటుంది, వ్యాసం అంటారు, వ్యాసార్థం 10 యాంగ్స్ట్రోమ్లు ఉంటుంది. ఇందులో ఉండేటువంటి 2 పోచలు ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా అంటే భిన్నమైనటువంటి ధ్రువాలు కాబట్టి, విజాతి ధ్రువాలు కాబట్టి వీటి మధ్యన ఆకర్షణ ఏర్పడి సవ్య దిశలో అల్లుకుపోయి దే ఫార్మ్స్ లూప్స్ ఆర్ కాయిల్స్ అంటారు. ఏ కాయిల్ని తీసుకున్నా కూడా దాంట్లో మనకు ఉండేటువంటి కెమికల్ కాంపోనెంట్స్ 3 రకాలుగా ఉంటాయి. నైట్రోజన్ బేసిస్, షుగర్ అండ్ ఫాస్ఫేట్. ఈ నైట్రోజన్ బేసిస్ని తీసుకున్నప్పుడు దీంట్లో అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థయామిన్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది. షుగర్ అంటే C5H10O4 ఉంటుంది డిఎన్ఏలో, ఆర్ఎన్ఏ అయితే C5H10O5 ఉంటుంది. స్మాల్ డిఫరెన్షియేషన్ కెన్ కన్సర్న్ ఇన్ బిట్వీన్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ షుగర్స్. తర్వాత ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద ఫాస్ఫేట్. కాబట్టి ఫాస్ఫేట్ని ఏమంటారంటే బ్యాక్ బోన్, వెన్నెముక అంటారు. ఫాస్ఫేట్ని డిఎన్ఏ యొక్క వెన్నెముకగా భావిస్తాం. అయితే ఇప్పుడు నేను చూసినప్పుడు A+G ప్యూరెన్స్, C+T పిరమిడిన్స్ అంటాం కదా. కాబట్టి దీస్ ఆర్ ద సేమ్ పోల్స్ కదా, దీస్ 2 ఆర్ సేమ్ పోల్స్. ఇది అంటే సజాతి ధ్రువాలే. ఎప్పుడైనా సరే సజాతి ధ్రువాల మధ్యన ఆకర్షణ ఉంటుందా, వికర్షణ ఉంటుందా అంటే ఆకర్షణ ఉంటుంది, వికర్షణ ఉంటుంది. విజాతి ధ్రువాల మధ్యన ఆకర్షణ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ పోల్స్ కాబట్టి వీటి మధ్యన రిపల్షన్ ఉంటుంది. అందుకని ఏం చేస్తామనంటే ఇప్పుడు దీన్ని మనం ఇంకా కొంచెం ముందుకు పోతే ఏమవుతుందనంటే డిఎన్ఏలో A+G ఈజ్ ఈక్వల్ టు ప్యూరెన్స్, C+T ఈజ్ ఈక్వల్ టు పిరమిడిన్స్ అంటాం. అంటే A+G అనేది
A ప్లస్ G ఈజ్ ఈక్వల్ టు సేమ్ పోల్స్ కదా, సేమ్ పోల్స్ మధ్యన ఏముంటుంది, రిపల్షన్ ఉంటుంది కదా, అంటే వికర్షణ ఉంటుంది కదా. తర్వాత C ప్లస్ T సేమ్ పోల్స్ కదా, కాబట్టి రిపల్షన్ ఉంటుంది, వికర్షణ ఉంటుంది కదా. కాబట్టి ఏం చేస్తుందంటే ఏ బాండ్స్ విత్ టీ, సి బాండ్స్ విత్ జీ అనమాట. డిఎన్ఏ యొక్క మధ్య భాగంలో నత్రజని క్షారాలు, అంటే దీన్ని మొత్తం క్లియర్గా చెప్పాలంటే మనం ఒరిజినల్గా కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు దీన్ని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంది అని అంటే కేవలం టూకీగా దాంట్లో ఏముందో మేము ముందుకు పెడుతున్నాను. దీన్ని ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే చాలా టైం పట్టుద్ది. ఆ ప్రోగ్రామ్ ఒరిజినల్ డిఎస్ఏ కోచింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను దాన్ని మొత్తంగా మేము ముందు పెడతాను. ఇట్ ఈస్ ఓన్లీ ద వీడియో. ఏం వీడియో అంటే అదే ఆ డెమో క్లాస్ అంటారు. ఆ డెమో క్లాస్ లాగా ఏం నేర్చుకుంటాము, ఎంతవరకు ఉంటుంది చెప్పడమే దీని ప్రయత్నం, అంతకంటే కాదు. కాబట్టి ఇప్పుడు ఏ ప్లస్ జి, సి ప్లస్ టీ, కాబట్టి ఈ రెండు బంధంలో పాల్గొనవు, ఈ రెండు బంధంలో పాల్గొంటాయి. ఎందుకని, భిన్న ధృవాలు కాబట్టి. ఏ ఈజ్ బాండ్స్ విత్ టీ అండ్ సి బాండ్స్ విత్ జీ అనమాట ఇది. కాబట్టి ఏ టీ ఈజ్ బాండ్స్ విత్ డబుల్ బాండ్ అండ్ ఏ సిజీ ఈజ్ బైండ్స్ విత్ ట్రిపుల్ బాండ్. సో A bonds with T, C bonds with G. The total number of hydrogen bonds in DNA 5. 5 ఉన్నాయి. కాబట్టి అంటే ఏటీల మధ్యన ద్విబంధం, సిజీల మధ్యన త్రిబంధం, అంటే మొత్తం 5 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. తర్వాత ఏటీసీజీ ఇది ద్విబంధం, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, కాబట్టి ఇటువైపు షుగర్ ఉంటుంది, ఇటువైపు ఏమో షుగర్ ఉంటుంది, ఇటువైపు ఫాస్ఫేట్ ఉంటుంది, ఇటువైపు ఫాస్ఫేట్ ఉంటుంది. అంటే దీన్ని మనం చూస్తే ఇంకొక చిన్నగా కొంచెం క్లారిటీగా చూస్తే నైట్రోజన్ బేసెస్ ఏ జి సి టి అనుకుంటాం కదా, ఇది ప్యూరిన్స్ కదా, ఇది పిరమిడిన్స్ కదా. కాబట్టి ఏ బాండ్స్ విత్ టీ కదా, సి బాండ్స్ విత్ జీ కదా, అంటే ఈ భిన్నమైనటువంటి ధృవాలు కాబట్టి ఈ రెండు బంధంలో పాల్గొంటాయి, ఈ రెండు బంధంలో పాల్గొంటాయి. ఇట్లా చూస్తే ఏ బాండ్స్ విత్ టీ, సి బాండ్స్ విత్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఈజ్ దేర్. ఇది కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఇన్ డిఎన్ఏ ఆర్ 5, 3 + 2. అంటే the both sides they are binds with sugar and both sugars are binds with phosphate and both sides nitrogen bases are bonds with sugar and both sugars are bonds with phosphate. ఇట్లా ఇది ఎంత దూరమైన ఇంతే. ఏ బాండ్స్ విత్ టీ, సి బాండ్స్ విత్ జీ, జీ కావాలంటే సి అనమాట. అంటే టీ ఈజ్ బాండ్స్ విత్ ఏ అండ్ ఏ బాండ్స్ విత్ టీ, సి వస్తే జీ, జీ వస్తే సి, ఇట్లా వస్తుంది. అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. యు సీ ఇన్ డిఎన్ఏ స్ట్రక్చర్, if the high number of triple bonds are there, the more stability ఉంటుంది అనమాట. స్టెబిలిటీ మోర్గా ఉంటుంది, ఎక్కువ స్థిరత్వం ఉంటుంది. అంటే ఇమ్మీడియట్లీ ద చేంజ్ ఇస్ నాట్ టేక్స్ ప్లేస్ వేర్ ద ట్రిపుల్ బాండ్స్ ఆర్ హై ఇన్ డిఎన్ఏ స్ట్రక్చర్. అంటే డిఎన్ఏ నిర్మాణంలో త్రిబంధాల సంఖ్య ఎక్కువైనప్పుడు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది, లేదా ద్విబంధాల సంఖ్య ఎక్కువైతే స్థిరత్వం తక్కువగా ఉంటుంది. త్రిబంధాల సంఖ్య ఎక్కువై ద్విబంధాల సంఖ్య తక్కువైతే స్థిరత్వం ఎక్కువ, ద్విబంధాల సంఖ్య ఎక్కువై త్రిబంధాల సంఖ్య తక్కువైతే స్థిరత్వం తక్కువ. అంటే ద స్టెబిలిటీ ఆఫ్ ద డిఎన్ఏ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఇన్ డిఎన్ఏ ఆర్ 5 ఇఫ్ నాట్ ద గివెన్ లెంత్. అంటే పొడవు కనుక అయ్యకపోతే డిఎన్ఏలో ఉండేటువంటి మొత్తం హైడ్రోజన్ బంధాలు 5. పొడవు ఇస్తే కనుక దాంట్లో ఉండేటువంటి డిఎన్ఏ బంధాల హైడ్రోజన్ బంధాల సంఖ్య మారిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ డిఎన్ఏ స్ట్రక్చర్లో స్టెబిలిటీ దేనిపైన ఆధారపడి ఉంటుంది, స్థిరత్వం దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే, అంటే స్థిరత్వం అంటే డిఎన్ఏ స్ట్రక్చర్లో మార్పు వస్తే దే కెన్ బి లీడ్స్ టు జీన్ మ్యుటేషన్ కదా. ఏటీసీజీ ఇప్పుడు మనకు చూడండి ఏటీసీజీ ఉందండి. ద టీ ఇప్పుడు ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ద జీ. ఒకవేళ ఏ టీ రీప్లేస్డ్ బై జీ అనుకోండి, ఏమవుతుంది అప్పుడు, దీస్ ఆర్ ద సేమ్ పోల్స్ కదా. సేమ్ పోల్స్ మధ్యన బాండ్ ఏర్పడితే ఏమవుతుందంటే దే కెన్ బి లీడ్స్ టు జీన్ స్ట్రక్చర్ చేంజింగ్, ఇట్ కెన్ బి లీడ్స్ టు జీన్ మ్యుటేషన్. ఆల్ ద క్యాన్సర్స్ ఆర్ జీన్ మ్యుటేషన్స్. ఈ తర్వాత మనకు అర్థమైపోతుంది డిఎన్ఏ నిర్మాణంలో ఏమవుతుంది అంటే ద నైట్రోజన్ బేస్ ఇఫ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై అనదర్ వన్ సేమ్ పోల్ నైట్రోజన్ బేస్ వాట్ హ్యాపన్ దే కెన్ బి లీడ్స్ టు జీన్ మ్యుటేషన్స్. ఆల్ క్యాన్సర్స్ ఆర్ జీన్ మ్యుటేషన్స్. ఇఫ్ ద జీన్ మ్యుటేషన్ ఇస్ టేక్స్ ప్లేస్ ఇన్ మై బాడీ ఆర్ ద ఇన్ యర్ బాడీ దెన్ కెన్ బి లీడ్స్ టు క్యాన్సర్. అంటే అన్ని రకాల క్యాన్సర్లు మనకు డిఎన్ఏ నిర్మాణంలో ఉండేటువంటి నైట్రోజన్ బేసెస్ కనుక స్మాల్ చేంజ్ వచ్చినట్లయితే దాని జీన్ స్ట్రక్చర్ మారిపోతుంది. ఆ జీన్ స్ట్రక్చర్ మారిపోతే దే కెన్ బి లీడ్స్ టు జీన్ మ్యుటేషన్. జీన్ మ్యుటేషన్స్ ఆర్ ఆల్వేస్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మానవుని శరీరంలో జన్యు ఉత్పరివర్తనం ఏర్పడితే 100కి 100%, 1కి 100% అది ప్రమాదకరం, హానికరం అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇక్కడ దీన్ని టూకీగా చూసినప్పుడు ఏమంటున్నాము, ద ఏ బాండ్స్ విత్ టీ, సి బాండ్స్ విత్ జీ అనుకుంటున్నాం. ఎట్టి పరిస్థితిలో ఇట్లా ఉండాల్సిందే.
అదే అనమాట. ఇప్పుడు మనకు బోన్ మ్యారో చూసినాం. బోన్ మ్యారోలో ఉండేటువంటి దాన్ని చూస్తే మనకు సికిల్ సెల్ ఎనీమియా ఇది అదే. ఏమవుతుంది దీంట్లో అంటే ఏటీ సిజీ జీసీ లాగా ఉంటుందన్నమాట. అంటే గ్లూటామిన్ వ్యాలిన్ అని. ఇక్కడ టీ కనుక పోయి ద టీ ఇప్పుడు ఇది రీప్లేస్డ్ బై జీ ఏమవుతుంది అని అంటే సి. అంటే ఇట్లా ఉంటేనే the order of the nitrogen bases, if it is takes place in a bone marrow cells, what happened, they can be secretes to RBC. The shape of the RBC biconcave, non-nuclear. ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా ఉండడానికి కారణం ఈ ఆర్డర్ ఇట్లా ఉండాలి. ఇట్లే ఉండాలి ఆర్డర్, ఇంకా మార్చడానికి లేదు. అంటే the order of the nitrogen bases in bone marrow cells is AT, CG, GC. అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే the shape of the RBC is in biconcave. In case the T if it is replaced, అంటే T replaced by G అనుకోండి, అప్పుడు ఏమవుతుంది GC సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ వ్యాలిన్ కదా, ఇది వ్యాలిన్ కదా, ఇది కూడా వ్యాలిన్ అవుతుంది అప్పుడు G కాబట్టి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ద షేప్ ఆఫ్ RBC ఇంటూ సికిల్ సెల్ ఇట్లా పొడవలికన రక్తహీనతలాగా మారుతుంది. దీనికి కారణం ఎ సింగిల్ నైట్రోజన్ బేస్ ఇఫ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ద సేమ్ నైట్రోజన్ బేస్ ఆఫ్ ద బోన్ మ్యారో, వాట్ హ్యాపెన్ దే కెన్ బి లీడ్స్ టు అబ్నార్మాలిటీ ఆఫ్ ద జీన్ స్ట్రక్చర్. ఇట్ కెన్ బి లీడ్స్ టు సికిల్ సెల్ ఎనీమియా. దీన్ని మనం కొడవలికన రక్తహీనత అంటారు. ఇట్లాంటి జీన్ డిజార్డర్స్ మానవుల్లో సుమారు 4000 జీన్ డిజార్డర్స్ ఉన్నాయి. ఈ 4000 రకాల జీన్ డిజార్డర్స్ కారణం డిఎన్ఏ నిర్మాణంలో వచ్చేటువంటి నైట్రోజన్ బేసిస్ కావచ్చు, వాటి ఆర్డర్ కావచ్చు. ఈ చిన్న మార్పు వచ్చినా దట్ కెన్ బి లీడ్స్ టు దిస్ టైప్ ఆఫ్ మ్యూటేషన్స్. అయితే ఇవన్నీ అధ్యయనం చేయడానికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో సుమారు 40 జీన్ డిజార్డర్స్ మనకు సిలబస్లో ఇచ్చినాయి. కాబట్టి దాంట్లో క్రోమోజోమ్ డిజార్డర్స్ ఉన్నాయి, జీన్ డిజార్డర్స్ ఉన్నాయి. ఇట్లా వాటన్నిటిని మన క్రోమోజోమ్లో కూడా మనకు సొమాటిక్ క్రోమోజోమ్ డిజార్డర్స్ ఉన్నాయి, తర్వాత సెక్స్ క్రోమోజోమ్ డిజార్డర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అభ్యర్థి ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్ దీస్ ఆర్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ డిపెండ్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. కాబట్టి డిఎన్ఏ నిర్మాణం చాలా డెప్త్గా క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జస్ట్ నేను దీన్ని ఒక చిన్న క్లారిటీ లాగా, ఇది అన్క్లియరే, క్లియర్ కాదు, కానీ దీన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని ఒకసారి చూడాల్సిందిగా మనకి. అయితే ఇట్లా ఈ డిజార్డర్స్ బోల్డెన్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఏంది అంటే బేసికల్గా ద ఏ ఈజ్ బాండ్స్ విత్ టీ, సి బాండ్స్ విత్ జీ, జీ బాండ్స్ విత్ సి. ఏదైనా రాసుకో, టీ ఉంది ఏ వస్తుంది, ఏ ఉంది టీ వస్తుంది, సి ఉంది జీ వస్తుంది, జీ ఉంది సి వస్తుంది. ఇంకో మాట లేదు. ద బోత్ సైడ్స్ దే ఆర్ బాండ్స్ విత్ షుగర్ అనమాట. అండ్ బోత్ షుగర్స్ ఆర్ బైండ్స్ విత్ ఫాస్ఫేట్. ఇట్లా కాబట్టి ఫాస్ఫేట్ నంబర్ బేస్ సంఖ్యలో ఉంటుంది. కాబట్టి చూడండి, ఇవి షుగర్స్ హౌ మెనీ 7 ఆర్ దేర్, హియర్ 6 ఆర్ దేర్. అంటే ఏ నంబర్ ఈజ్ లెస్ ఫ్రమ్ ద నంబర్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫేట్. అంటే డిఎన్ఏలో ఉండేటువంటి ఫాస్ఫేట్ అణువుల సంఖ్య షుగర్ అణువుల సంఖ్య అంటే ఒకటి తక్కువ ఉంటుంది. కాబట్టి ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ డిపెండ్స్ ఆన్ ఫాస్ఫేట్. అది ఇటువైపు కూడా అంతే, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇట్లా. ఇటువైపు చూస్తే షుగర్స్ ఉంటాయి. అండ్ బోత్ షుగర్స్ ఆర్ బైండ్స్ విత్ ఫాస్ఫేట్. ఇట్లా Wilkins, who was an experimentally proved, who was done a great an experiment work on this DNA structure. వాట్సన్ ఫ్రాన్సిస్ క్రిక్ అంటే ముందు కూడా ఈ డిఎన్ఏ నిర్మాణం పైన ఎక్కువగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త విల్కిన్స్. కాబట్టి వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ వచ్చినటువంటి ఆ నోబెల్ ప్రైజ్లో క్యాష్ ప్రైజ్లో ఓ 25% క్యాష్ ప్రైజ్ని విల్కిన్స్కి షేర్ చేసినారు. ఎందుకని అంటే హీ వాజ్ వర్క్డ్ మోర్ అండ్ మోర్ ఆన్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ బిఫోర్ ద వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్. వాళ్ళకంటే ముందు ఈయన చాలా చేశాడు. ఏం చేశాడు ఈయనంటే, అండ్ హీ వాజ్ క్యాలిక్యులేటెడ్. వాట్ హీ వాజ్ క్యాలిక్యులేటెడ్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద న్యూక్లియోటైడ్. ఇట్ ఈస్ న్యూక్లియోటైడ్. దీస్ ఆర్ ద న్యూక్లియోటైడ్స్. ఇట్లా కాబట్టి ఈ న్యూక్లియోటైడ్ అనేటువంటిది ఇది అంటే నైట్రోజన్ బేస్ షుగర్ ఫాస్ఫేట్. ఒకవేళ ఈ నైట్రోజన్ బేస్ షుగర్ దీన్ని కలిపితే మనకి నైట్రోజన్ బేస్ ప్లస్ షుగర్ కలిపితే ఏమవుతుంది, న్యూక్లియోసైడ్ అవుతుంది. నైట్రోజన్ బేస్ షుగర్ ఫాస్ఫేట్ కలిపితే న్యూక్లియోటైడ్ అవుతుంది అనమాట. ఇది అంటే ఏమంటాడు అంటే నైట్రోజన్ బేస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ కలెక్టివ్లీ నోన్ యాజ్ nucleotide, nitrogen base and sugar collectively known as nucleoside. The total number of nucleosides are equal to the total number of nucleotides at that. And also what he was explained, in between any orderly two nucleotides have the same length and that. అంటే రెండు వరుస న్యూక్లియోటైడ్ల మధ్య దూరం 3.4 యాంగ్స్ట్రమ్స్ ఉంటుందన్నాడు ఆయన. వాజ్ క్యాలిక్యులేటెడ్ బై ద ఫెలో విల్కిన్స్. ఏం చేశాడు ఆయన అంటే ద
Constructively, the length whichever takes place in between orderly two nucleotides is 3.4 angstroms. If you take any orderly two nucleotides have the same length అంటాడు. అంటే రెండు న్యూక్లియోటైడ్ల మధ్య దూరం 3.4 యాంగ్స్ట్రోమ్లు ఉంటుంది అన్నాడు. 3.4 యాంగ్స్ట్రోమ్లు ఉంటుంది. విల్కిన్స్ అనేటైన దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేసినాడు. అలాగే ఇంకా ఏమంటాడినానంటే, సో ద కాయిల్ ఈజ్ ఫిల్డ్ విత్ 10 pairs ఆఫ్ న్యూక్లియోటైడ్స్. 10 pairs అంటే ఇదే ఇట్లాంటి pairs ఒక కాయిల్లో 10 ఉంటాయి అంటాడు. 1 pair మధ్యన ఏముంటుంది అంటాడు ఈయన. 1 pair is equal to 3.4 angstroms అన్నాడు. 1 pair is equal to 3.4 angstroms. అంటే ఎన్ని pairs ఉన్నాయి? 10 pairs ఉన్నాయి. అంటే 10 into 3.4 అనుకుంటే ఏమవుతుంది అని అంటే 34 angstroms వస్తుంది. The length of coil is 34 angstroms even also was explained by the Wilkins. అంటే ఒక కాయిల్ ఒక చుట్ట మొత్తం పొడవు 34 యాంగ్స్ట్రోమ్లు ఉంటుంది అన్నాడు. ఒక చుట్టలో 20 న్యూక్లియోటైడ్స్ లేదా 10 జతలు ఉంటాయన్నాడు. ఒక జత మధ్య దూరం 3.4 యాంగ్స్ట్రోమ్స్ ఉంటుంది అన్నాడు. అంటే తర్వాత ఏం చేశాడంటే, ఈ కాయిల్ ఉంది, ఈ కాయిల్లో ఎన్ని pairs ఉన్నాయి? 10 pairs ఉన్నాయి. ఇట్లా చూస్తే 1 pair మధ్య ఎన్ని డిగ్రీల యాంగిల్ ఉంటుంది? ఎన్ని డిగ్రీల యాంగిల్ ఉంటుంది అని అంటే 10 pairs కదా. ఈ కాయిల్ అంటే సర్కిల్ కదా, సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 360 కదా. దీంట్లో 10 pairs ఉన్నాయి కదా అనుకుంటే 36 degrees ఉంటుంది. వాట్ ఈ వాజ్ స్టేటెడ్ మీన్స్ ఇన్ బిట్వీన్ ఎనీ టూ ఆర్డర్లీ న్యూక్లియోటైడ్స్ ఆఫ్ ద DNA have the 36 degrees angle. ఎందుకని the coil is in circle is equal for the 360 degrees by filled with 10 pairs of the nucleotides, mean 360 by 10 is equal to what concern 36 degrees angle. అలాగే ఇంకేం చెప్పాడనంటే, ఇట్లా నైట్రోజన్ బేస్ మనం చూస్తే A bonds with T, C bonds with G is both sides sugars are there, phosphate, and both sides sugars are there and phosphate. అంటే these four are the nitrogen bases, are in square shape. అంతే కదా. కాబట్టి if you take in between AT, how many degrees means ఈ రెండింటి మధ్యన 90 డిగ్రీలు ఉంటుంది. if you take in between the angle TG 90 డిగ్రీలు ఉంటుంది. if you take GC 90 డిగ్రీలు ఉంటుంది. if you take CA 90 డిగ్రీలు ఉంటుంది. ఇట్లా if you take the any two nitrogen bases have arranged in 90 degrees angle. అంటే డిఎన్ఏలో ఏ రెండు నత్రజని క్షారాలైనా మనకు 90 డిగ్రీల కోణంలో అమరి ఉంటుంది. ఈవెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ బై విల్కిన్స్. తర్వాత ఇప్పుడు చూడండి, ATCG ఉంది. AG ఏంది? ప్యూరిన్లు కదా. ఇక్కడ ఒక 90 degrees ఉంటుంది కదా, ఇక్కడ 90 degrees కదా, దీస్ ఆల్ 90 degrees కదా, ఇక్కడ 90 degrees కాబట్టి ఇప్పుడు 90 ఇక్కడ కూడా 90 అంటే A plus G is equal to 90 plus 90 కదా, అంటే 180. అట్లా CT ఉంది, ఇక్కడ ఒక 90 ఇక్కడ ఒక 90 ఉంటుంది కదా, కాబట్టి C plus T is equal to 90 plus 90. కాబట్టి అంటే A plus G is equal to C plus T, కాబట్టి 90 plus 90 is equal to 90 plus 90 కదా. అంటే ఏంది? 180 is equal to 180 కదా. అంటే 1:1. దీన్ని చార్గాఫ్ లా అంటారు. చార్గాఫ్ లా ఏంటంటే ఇన్ DNA the ratio in between purines and pyrimidines are 1:1 is known as చార్గాఫ్ లా. అంటే చార్గాఫ్ లా ప్రకారం ఇప్పుడు 180 అనేటువంటిది పర్సంటేజ్ కాదు కాబట్టి ఇప్పుడు A plus G is equal to C plus T అనుకుంటే పర్సంటేజ్ చేయాలనుకుంటే 50-50 అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు 50 plus 50 కదా, అంటే 100 plus 100 కదా. కాబట్టి దీన్ని 1:1 అంటారు. అంటే ATCGలో A 49 ఉంటే G ఎంత ఉంటుంది? 51 ఉంటుంది. ఎందుకని? A plus G is equal to 100 కదా. చార్గాఫ్ లాలో 3 సూత్రాలు ఉన్నాయండి. ఏంది? డిఎన్ఏలో మనకు A plus G is equal to 100, C plus T is equal to 100. దీన్ని కొంచెం చూడాలి, ఈజీ ఏం కాదు, నేర్చుకోవాలి. AG is equal to 100 కదా, C plus T is equal to 100 కదా. కానీ A plus T is equal to 100 కావచ్చు కాకపోవచ్చు అన్నాడు. ఎందుకని? A is a purine, T is pyrimidine. ఈ రెండింటి మధ్యన నో రిలేషన్. ఇవి రెండు ప్యూరిన్లు కావు, పిరమిడిన్లు కావు. కాబట్టి AG కలిపి 100 ఉండాలి కానీ AT కలిపి 100 ఉండాలని లేదు. ఒకవేళ ఉంటే మంచిదే. చార్గాఫ్ లాలో ఏం చెప్పిందంటే A plus G is equal to 100, C plus T is equal to 100. బట్ A plus T may or may not equal for 100 అన్నాడు. కాకపోతే ద వాల్యూ ఆఫ్ A ఈజ్ ఈక్వల్, ఇది చెప్పాడు, టు వాల్యూ
ఆఫ్ టీ అంటే ఏ టీ కలిపి 100 ఉండాలని లేదు, ఇన్ కేసు ఉంటే మంచిదే, కానీ రూల్ అయితే కాదు, మ్యాండేటరీ కాదు. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ, కానీ ఏ వాల్యూ 49 ఉందనుకో, టీ వాల్యూ కూడా 49 ఉంటుంది అంటాడు. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఫర్ టీ వాల్యూ ఆఫ్ టీ, బట్ మే నాట్ ఈక్వల్ ఫర్ 100 అంటాడు. అంటే 49 కలిస్తే 100 ఉండాలని లేదు, కానీ ఈ రెండింటి వాల్యూ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఫర్ టీ, టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఫర్ ఏ, కానీ రెండు కలిపి మే నాట్ ఈక్వల్ ఫర్ 100. అది చార్గాఫ్ లాలో ఒక ప్రిన్సిపల్. అలాగే ఇంకో ప్రిన్సిపల్ ఏంది, ఏ ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ టీ, ఏ ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ టు 100 అయితే సి ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుందని చెప్పాడు. రెండోది ఏంది, ఇది రెండో ప్రిన్సిపల్. ఇక మూడోది ఏంది అంటే దీంట్లో ఏం చెప్పాడు ఏంటంటే ఏ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 100 కదా, ఏ ప్లస్ టీ మే నాట్ ఈక్వల్, కానీ ద వాల్యూ ఆఫ్ ఏ, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ టీ, అదే రాసాము. అయితే ఈ రెండు కలిపి 100 ఉండాలని రూల్ లేదు, కానీ దీని వాల్యూకి సమానం అన్నాడు. అయితే ఇప్పుడు చార్గాఫ్ నియమం ప్రకారం ఏటీసీజీని తీసుకున్నప్పుడు ఏజీ పీరియడ్లు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ 49 అనుకోండి, అప్పుడు జీ 51 ఉంటుంది. బట్ ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు సి కాబట్టి ఇక్కడ కూడా 51 ఉంటుంది. ఈ రెండు కూడా కలిపి 100 ఉండాలి కాబట్టి సిటీలు 100 కదా, కాబట్టి ఇది 51 అంటే ఇది కూడా 51 అంటే ఈ రెండు కలిపి 100 అవుతాయి. అంటే ఇక్కడ ఏంది, డిఎన్ఏలో ఒక నాకు తెలిసి డిఎన్ఏలో ఒక 15 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏంది అని అంటే ఏటి, ఇప్పుడు దీంట్లో చిన్న ప్రిన్సిపల్ అంటే ఈ రెండు కలిపి 100 కదా, 100 మైనస్ ప్రిన్సిపల్ వాల్యూ ఇది చూడాలి. అంటే మనకు ఇచ్చిన విలువలను 100 నుంచి తీసేస్తే మిగిలింది వస్తుంది. ఇది హెచ్జిటీలోనో లేకపోతే డిఎస్సిలోనో అడిగే ఛాన్స్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఏంది ఇది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసి ఇన్ డిఎన్ఏ అంటాడు. ఇన్ డిఎన్ఏ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 36 అంటే ఏటీసీజీ ఇట్లా అనుకుంటే వాల్యూ ఎంత అన్నాడు, ఏ 36 అన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి అంటాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి అంటాడు. అంటే దాని యొక్క సి యొక్క వాల్యూ ఎంత అంటే ఈ రెండు కలిపితే 100 కదా, 100 మైనస్ 36 అనుకుంటే ఎంత అవుతుంది, అప్పుడు 100 నుండి 36 తీసేస్తే సుమారుగా మనకు 100లో 36 పోతే ఎంత రండి, డిస్టర్బెన్స్ ఉందా, కంటిన్యూ చేయాలా, 100లో 36 తీసేస్తే మిగిలిన వాల్యూ సి అవుతుంది. అంటే ఇక్కడ మనకు 64 అనుకుంటా, 64 ఇది ఏది, ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ 64, సారీ వాల్యూ ఆఫ్ నాట్ జీ, వాల్యూ ఆఫ్ సి 64. అందుకని ఇప్పుడు ఈ రెండు కలిపితే ఇది కూడా 64 అవుతుంది కదా, ఈ రెండు కలిపితే 100 కదా, 100 కలిపితే మరి ఇది ఎంత ఉంటుందో ఇదంతే ఉంటుంది. కాబట్టి ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ ఫర్ ద వాల్యూ ఆఫ్ సి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డిఎన్ఏ స్ట్రక్చర్లో ఒకటేనండి ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ ఇది, అంటే బేసికల్ క్వశ్చన్ ఏంటంటే ఇచ్చినటువంటి ఏటీసీజీలో ఒకదాని వాల్యూ ఇస్తే రెండో దాని వాల్యూ కనుక్కోవాలంటే ఏంటంటే -100 మైనస్ ప్రిన్సిపల్ వాల్యూ, ఇది ఫార్ములా. కాబట్టి ఇట్లనే మనం ఇంకా కొంచెం ముందుకు పోతే దీంట్లో డిఎన్ఏలో హైడ్రోజన్ బాండ్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉండవచ్చు. డిఎన్ఏలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్లో మౌలికంగా అదే అనమాట, నత్రజని క్షారం ఒకదాని వాల్యూ ఇచ్చి ఇంకో దాని వాల్యూ ఏమిటని అడగవచ్చు. అప్పుడు ఏంది అని అంటే 100 మైనస్ ప్రిన్సిపల్ వాల్యూ అనుకుంటే అది ఆన్సర్ చేయవచ్చు. అట్లాగే దీంట్లో ఒక్కొక్కసారి ఏం చేస్తాడనంటే మనకు లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఇస్తాడు. లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఇచ్చి దాంట్లో ఉండేటువంటి హైడ్రోజన్ బాండ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి అని అంటాడు. ఇట్లాంటిది స్కూల్ అసిస్టెంట్, జేఎల్, టీజీటీ, పీజీటీ, మోడల్ స్కూల్స్తో పాటు అన్నిట్లో ఈ క్వశ్చన్, ఈవెన్ నీట్లో కూడా ఈ క్వశ్చన్ డెఫినెట్గా రేజ్ చేస్తాడు. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామనంటే దీన్ని చూడాలి. అంటే ఏం చేస్తాడు ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ ద లెంత్ ఆఫ్ డిఎన్ఏ అంటాడు. లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ 510 యాంగ్స్ట్రమ్స్ అంటాడు. ఇన్ దిస్ డిఎన్ఏ వీ హ్యావ్ ద టీ ఈజ్ ఈక్వల్ 30% అంటాడు, 30%. దెన్ హౌ మెనీ హైడ్రోజన్ బాండ్స్ అని అడగచ్చు అనమాట. హైడ్రోజన్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో ఇంత పొడుగు దాంట్లో అని అడగచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి దీన్ని అంటే ఫస్ట్ ద గివెన్ ద లెంత్ అన్నాడు. అంటే ఇట్లా
ఏమి ఇచ్చాడు ఈయన 510 యాంగ్స్ట్రమ్స్ అన్నాడు. యాక్చువల్గా డిఎన్ఏ ఇట్లా ఉండదండి, ఇట్లా ఉంటుంది డిఎన్ఏ. కాబట్టి దే కెన్ బి టోన్డ్ ఇంటూ కాయిల్స్ అనమాట. కాబట్టి 1 కాయిల్ ఈజ్ ఈక్వల్ టు 34 యాంగ్స్ట్రమ్స్ మనకు తెలిసిందే ఇది. కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ యూ షుడ్ బి గో టు చేంజ్ టు ద లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ కాయిల్స్. అంటే 510 మనకు బై కనుక 34 వేస్తే వీ షుడ్ గెట్ ద 15 కాయిల్స్ వస్తాయి. అంటే 1 కాయిల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని అంటే 20 న్యూక్లియోటైడ్స్ తెలిసిందే కదా. కాబట్టి మనకు 15 కాయిల్స్ ఇంటూ 20 న్యూక్లియోటైడ్స్ అంటే మనకు 300 న్యూక్లియోటైడ్స్ వస్తాయి. మీన్స్ దిస్ మచ్ ఆఫ్ లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కన్సిస్టింగ్ విత్ 300 న్యూక్లియోటైడ్స్. ఇన్ దీస్ న్యూక్లియోటైడ్స్ ద T ఈజ్ 30%. మీన్స్ T ఈజ్ ఈక్వల్ టు 30% అన్నాడు ఆయన. అంటే T ఈజ్ ఈక్వల్ ఫర్ 100 దే గివెన్ 30. అంటే 100 న్యూక్లియోటైడ్స్లో 30 న్యూక్లియోటైడ్లు T చేత కలిసి ఉన్నాయి అని అర్థం. మరి ఈ 300కి ఎంత అవుతుంది అనేది చూస్తాం. అంటే T ఈజ్ ఈక్వల్ టు 300/100 ఇంటూ 30 వేస్తే 90 న్యూక్లియోటైడ్స్ వస్తాయి. అంటే T ఈజ్ ఈక్వల్ టు 90 న్యూక్లియోటైడ్స్. అవును కదా. T బాండ్స్ విత్ ఏ కదా, అంటే ఏ కూడా 90 అవుతుంది. అంటే మన T బాండ్స్ విత్ ఏ అంటే ఇది 90, ఇది 90 అవుతుంది. అంటే ఏ T పోతే ఇంకేమున్నాయి GC కదా. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ 300 కదా. 300 నుంచి 180 తీసేయాలి. తీసేస్తే 120 మిగులుతుంది. ఈ 120లో ఇది 60 అవుతుంది, ఇది 60 అవుతుంది. దీంట్లో డబుల్ బాండ్, ఇది ట్రిపుల్ బాండ్ కాబట్టి 9 2 జా అంటే 180 హైడ్రోజన్ బాండ్స్. దీంట్లో 6 3 జా అంటే 180 అంటే 360 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి దీంట్లో. ఇది మనం చూసుకోవాలి. అంటే ఇట్లా దీన్ని ఎప్పుడు చేయాలి అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో 55 సెకండ్స్ టైంలో చేయాలి దీన్ని. అంటే ఒక క్వశ్చన్కు మనకు ఉండేటువంటి టైం 55 సెకండ్లు కాబట్టి ఆ సెకండ్లలో ఆ టైంలో దీన్ని మనం చేయగలగాలి. ఇది మనకు ప్రాక్టీస్ మీద ఆ టైం తగ్గుతుంది. అయితే దీన్ని ఇంకా ఇది నేను ఏదో డెమో క్లాస్ లాగా అంటే కొంచెం ఫాస్ట్గా చెప్పేయాలనే ఆలోచనతో చెప్పినాను. దీన్ని మనం క్లాస్ రూమ్లో డిఎన్ఏ స్ట్రక్చర్ స్టార్ట్ చేసి దీని దాకా రావాలనుకుంటే సుమారు ఒక 5 గంటల టైం పట్టుతుంది. కంటిన్యూస్గా 5 గంటలు మనం క్లాస్ని కనుక మనం చెప్తూ పోతే ఇక్కడ దాకా వస్తాం. ఆ తర్వాత డిఎన్ఏ పైన జన్యు ఉంటుంది. జన్యులో కూడా సిస్టాన్, రెకాన్, మ్యూటాన్ ఉంటుంది. మ్యూటాన్ వచ్చినప్పుడు దాంట్లో చేంజ్ వస్తే అది మ్యుటేషన్కి దారితీస్తుంది. అంటే జీన్ మ్యుటేషన్స్ ఒక 40 ఉన్నాయి. అలాగే క్రోమోజోమ్ సంఖ్య కావచ్చు, నిర్మాణం కావచ్చు, అవి రెండు కలిపి ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఇది ఇట్ కెన్ బి లీడ్స్ టు జెనెటిక్స్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ జెనెటిక్స్, ఇట్ పార్ట్ ఆఫ్ సైటాలజీ, ఇట్ పార్ట్ ఆఫ్ సెల్ బయాలజీ, ఇట్ పార్ట్ ఆఫ్ అప్లైడ్ బయాలజీ. అన్నింటిలోకి ఇది ఇన్సర్ట్ అయింది కాబట్టి దీన్ని స్ట్రక్చరల్గా, కన్స్ట్రక్టివ్గా అభ్యర్థి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను దీన్ని చిన్న ఒక డెమోలాగా అంటే దీంట్లో ఒక చిన్న ఒక మార్ఫాలజీ లాగా అంటే డిఎన్ఏ మార్ఫాలజీ లాగా అంటే డిఎన్ఏకి సంబంధించినటువంటి ఒక చిన్న చిన్న పాయింట్స్ నేను మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేసినాను. అయితే దీనికి మీరు ఒకసారి చూడండి. ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీ ముందు పెడుతున్నాను. విత్ ఇన్ ద 3 or 4 days వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రియల్ కోచింగ్ అండ్ ద లైవ్ మెంటర్షిప్ ఫర్ ద 6 to 8 టైం ఈవినింగ్ పూట 6 PM to 8 PM కంటిన్యూస్గా 2 hours నేను దీన్ని లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్గా ముందుకు తీసుకుపోతున్నాను. రేపు మీకు ఆ యాప్ ఎప్పుడు లాంచ్ అవుతుంది నేను మీ ముందుకు పెడతాను. ఇప్పుడైతే అది మనకు ఆ లింక్ ఒకటి ఉంది, ఆ డిస్క్రిప్షన్ ఏదో అంటారు, దాంట్లో ఆ లింక్ ఉంటుంది. ఆ లింకు మీరు తీసుకొని దాన్ని యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీరు కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇది కూడా దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తాము. యూట్యూబ్లో కూడా చేస్తాము. యూట్యూబ్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు కావాల్సిన సమాచారం ఇస్తుంటాను. అలాగే ఈ యాప్ రామయ్య వాసవి స్టడీ సర్కిల్ అనేటువంటి ఒక అథెంటిక్ యాప్, ఓన్లీ ఎక్స్క్లూసివ్లీ ఫర్ బయోసైన్స్ ఇంక్లూడింగ్ Group 1 తప్పిస్తే దీంట్లో మరి ఏం లేదు. దీన్ని తప్పకుండా మీరు అభ్యర్థులు ఆదరించాల్సిందిగా మనవి. దీని ద్వారా మీకు కావాల్సిన సబ్జెక్ట్ని ఇవ్వడానికి నా టైంని మీకోసం పెడతాను. థ్యాంక్ యూ. టుమారో వీ షుడ్ బి ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. అంటే ఏదో ఒక కొంత సమాచారాన్ని రేపు కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.